నిన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిండు శాసన మండలి వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక ప్రశ్న అడిగింది. భారతీయ జనతా పార్టీ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్ననే నిన్న నిండు శాసన మండలిలో కవిత అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టగట్టిరని మీరు దేశంలో పార్టీని పెట్టుకొని పోతామని బీఆర్ఎస్గా మార్చుకొని పోయినరు అని అడిగింది. ఇలా యువరాజు గారు చెప్తారా, బావలు చెప్తారా, బామ్మర్దులు చెప్తారా, లేకపోతే పెద్ద ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి లేచి వచ్చి బయటకు వచ్చి చెప్తారా చెప్పాలి. పంజాబ్ రైతులకు కొంచెం పోయి పైసలు ఎట్లు ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లు ఇచ్చారు, కర్ణాటకలో ఎట్లు ఇచ్చారు, తెలంగాణలో నీ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి చచ్చిపోయిన మా దౌలతాబాద్ రైతన్నలకు, చేగుంట రైతన్నలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని మేము ప్రతిపక్షంగా చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగితే వేరే పార్టీలో అడిగినాం కాబట్టి ఏదో